హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారే అని అనుకుంటున్నాను. సో ఫైనల్గా నా ఛానల్ ర్యాండమ్ వీడియో స్పాట్ ద్వారా నేను ఒక కొత్త ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఈ కొత్త ఇనిషియేటివ్ పేరు వచ్చేసి నా కథ సిరీస్. సో నా కథ అనే దాంట్లోనే అర్థం ఉంది. మీ యొక్క కథల్ని లేదా నాకు తెలిసిన కథల్ని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా గొంతుకతో మీ అందరి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ నా కథ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకు చాలా సంఘటనలు, చాలా రకాల పరిస్థితులు మనం ఎదుర్కొని ఉంటాము, చూసుంటాము, వేరే వారి ద్వారా విని ఉంటాము. మన గుండెకు హత్తుకునే సన్నివేశాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మనకు బాధ కలిగించిన విషయాలు కావచ్చు, లేదా సమాజంలో జరుగుతున్న పోకడల గురించి కావచ్చు, మనం ఎన్నో విషయాల్ని గమనిస్తూ ఉంటాము. కానీ వాటన్నిటి గురించి మాట్లాడే అవసరం లేకపోతే మాట్లాడడానికి కరెక్ట్ వ్యక్తి దొరకకనో, లేకపోతే దాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఎదుటి వ్యక్తి మన గురించి ఏమనుకుంటారో అనే ఉద్దేశంతోనో మనలో మనమే దాన్ని సమాధి చేస్తూ అలాంటి జ్ఞాపకాలతో అలాగే కొనసాగుతూ ఉంటాము. అయితే ఈ నా కథ సిరీస్ ద్వారా ఏంటి అంటే, మీకు ఏ విషయమైనా మీరు పంచుకోవాలనుకుంటున్నారు కానీ మీ గురించి ఎవరికి తెలియకూడదు, లేదా మీ పేరు తెలిసినా పర్వాలేదు కానీ మీకు మీ కథని ఎలా వివరించాలో తెలీదు, అలాంటి సమయంలో మీరు ఎవరైనా హెల్ప్ కోరుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. సో నా కథ సిరీస్ని సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన విషయాల్ని, మీరు పంచుకోవాలనుకుంటున్న విషయాన్ని ఆడియో రూపంలో కావచ్చు, లేదా చేతి రాతను రాసి ఫోటో రూపంలో అయినా రావచ్చు, లేదా టైప్ చేసిన కథను కావచ్చు, నాకు ఇక్కడ మెన్షన్ చేస్తున్న ఈమెయిల్ ఐడి ఆర్ వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. సో దీని ద్వారా మీ కథను చదివి మీ కథలోని ఆర్ద్రతను, భావనను ఏమాత్రం కోల్పోకుండా, ఎటువంటి డ్రామాలు చేయకుండా, సో మీ కథను మరికొందరికి తెలిసే విధంగా, మీ ఆలోచనలను మరికొందరితో పంచుకునే విధంగా నేను ప్రయత్నం అయితే చేస్తాను. సో నా ఈ చిన్ని ప్రయత్నానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇందులో నా కథ అనగానే ఇదేదో మీరేదో కల్పితంగా కానీ, లేకపోతే గుండెకు హత్తుకునేలా ఉండాలి అని కానీ హృదయంగా రాయాల్సిన అవసరం లేదు. అది చాలా సింపుల్ విషయం కావచ్చు. మీకు నచ్చిన ఒక విషయం గురించి రాసుకున్న డైరీలోని అంశం కావచ్చు, మీరు చెప్పాలనుకుంటున్న ఆలోచనలు కావచ్చు, మీరు రాసిన కవితలు కావచ్చు, మీరు రాసిన కథలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మీకే వదిలేస్తున్నాను. కానీ మీరు పంపించే కథలను మీరు కోరుకుంటున్నట్టుగా వ్యక్తపరిచే బాధ్యత అయితే నాది. సో ఈ ఒక్క ఇనిషియేటివ్కి మీరందరూ సపోర్ట్ చేయాలని, అలాగే మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. సో నేను చాలా మందితో చాలా సందర్భాల్లో వారి యొక్క పర్సనల్ విషయాలను కానీ, వాళ్ళు ఎదుర్కొంటున్న సంఘటనలను కానీ తెలుసుకోవడం అయితే జరిగింది. అది వారు పంచుకుంటున్నప్పుడు వారి మనసులోని భారం అనేది తగ్గడం కావచ్చు, లేకపోతే వారు ఎంతో ఫ్రీగా ఉన్నట్టు ఫీల్ అవ్వడం కావచ్చు, ఇటువంటి గమనించడం అయితే జరిగింది. ఇటువంటి చాలా సన్నివేశాలు లేదా సందర్భాల యొక్క రిజల్ట్గానే ఈ నా కథ అనే సిరీస్ పుట్టుకొచ్చింది. సో దీని అందరూ మీరు అక్కున చేర్చుకుంటారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.